హే ఎవ్రీవన్, వెల్కమ్ టు సెల్వెట్ పల్స్. ఈ వీడియోలో సినిమాలను చూసే విధానాన్ని మార్చేసిన ఒక తెలుగు డైరెక్టర్ గురించి చెప్పాలనుకుంటున్నాను. నేను ఫస్ట్ టైం చూసింది నా చిన్నప్పుడు లీడర్ మూవీ చూస్తున్నాను. సినిమా హాల్లో పక్కన ఒక అన్న ఎవరో చెప్పారు, క్లైమాక్స్లో డైరెక్టర్ వస్తారు, ఒకసారి చూడు అని. ఎండింగ్ టైంలో అన్న చూపించారు, అది ఒక డైరెక్టర్ అని. దట్ ఈస్ వెన్ ఐ నోటీస్ టైం. అతని వల్ల మనం మరింత సహజంగా నిజ జీవితానికి దగ్గరగా సినిమాను చూడటం ప్రారంభించాం. అతను ఎవరో తెలుసు కదా, శేఖర్ కమ్ముల. ఇవాళ మనం శేఖర్ కమ్ముల ప్రయాణం, ఆయన స్టైల్ ఆఫ్ సినిమా గురించి తెలుసుకుందాం. నాకు ఆయన సినిమాలపై ఉన్న వ్యక్తిగత ప్రేమ కూడా ఈ వీడియోలో పంచుకుంటాను. ఈ వీడియోలో మీరు ఆయన నుండి నేర్చుకోవాల్సిన విషయాలు, తప్పక చూడవలసిన సినిమాల గురించి తెలుసుకుందాం. శేఖర్ కమ్ముల గారు హైదరాబాద్లోనే పెరిగారు. ఐ థింక్ మెకానికల్ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసి అండ్ దెన్ మాస్టర్స్ చేసి ఐటీలో 3 years జాబ్ చేసి ఆఫ్టర్ దట్ ఫిలిం మేకింగ్లో కోర్స్ చేసి అమెరికాలో కొన్ని సినిమాల్లో పనిచేశారు. 2000లో డాలర్ డ్రీమ్స్ అనే చిన్న బడ్జెట్ మూవీలో అతని టాలెంట్ని చూపించుకున్నారు. ఆ సినిమాకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. ఆ సమయంలో తెలుగు సినిమాల్లో కొత్తగా ఉండే సింప్లిసిటీ, న్యాచురల్నెస్ చూపించడానికి ఆయన మొదటిసారిగా ప్రయత్నించారు. సినిమా సమాజంపై బాధ్యత. నేను ఏదో ఒక ఇంటర్వ్యూలో చూస్తున్నప్పుడు విన్నాను, సినిమా మాధ్యమం సొసైటీకి ఆబ్లిగేటెడ్గా ఉండాలి, మంచి బోధించకపోయినా పర్లేదు, చెడు మాత్రం చూపించకూడదు అని. ఐ థింక్ దిస్ స్టేట్మెంట్ సేస్ ఇట్ ఆల్. అందుకే మనం ఏ శేఖర్ కమ్లా గారి మూవీ చూసినా ఒక సాఫ్ట్ అండ్ సటిల్ జోన్లో ఉంటుంది. వీ ఫైండ్ అవర్ సెల్స్ ఇమ్మర్స్ ఇన్ దట్ జోన్, వెరీ డీప్ హ్యూమన్ స్పేస్. సిగ్నేచర్ స్టైల్స్ అండ్ థీమ్స్. శేఖర్ కమ్లా గారి సినిమాలకి ఒక ప్రత్యేకమైన న్యాచురల్ టచ్ ఉంటుంది. ఆ పాత్రలు మన పక్కిన పిల్లలా ఉంటారు, ఏ బాయ్ నెక్స్ట్ డోర్, ఏ గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా. కథల్లో ఫీల్ గుడ్ మూమెంట్స్, రియలిస్టిక్ డైలాగ్స్, చిన్న చిన్న ఎమోషనల్ డీటెయిల్స్ ఎక్కువగా ఉంటాయి. ఆనంద్, గోదావరి, హ్యాపీ డేస్, వీటిల్లో యూత్, స్నేహం, సున్నితమైన ప్రేమ, ఇలాంటి విషయాలను ఎక్స్ప్లోర్ చేశారు. అతను ఎక్కువగా సిటీలో జరిగే సింపుల్ స్టోరీస్ని చూపిస్తారు, కానీ వాటిని చాలా డీప్గా, హృదయానికి చేరేలా ప్రజెంట్ చేస్తారు. ఆయన సినిమాలో మ్యూజిక్ చాలా కీలకం. మణి శర్మ, మిక్కీ జేమేర్ ఇలాంటి గొప్ప గొప్ప మ్యూజిక్ డైరెక్టర్స్తో కలిసి కొత్తవి తీసుకొచ్చారు. సినిమాలో లొకేషన్స్ కానీ, ఆ నేచురల్ లైటింగ్ కానీ, రియలిస్టిక్ ఎక్స్ప్రెషన్స్ కానీ ఎక్కువగా వచ్చేలా చూసుకుంటారు. అందుకే ఆయన సినిమాలు ఒక మ్యూజికల్ జర్నీ లాగా, ఒక సాఫ్ట్ ఫీలింగ్లా ఉంటాయి. ఐకానిక్ ఫిల్మ్స్ అండ్ మైల్ స్టోన్స్. ఆనంద్ సినిమాతో తెలుగులో ఫీల్ గుడ్ మూవీస్కి ఒక కొత్త డైరెక్షన్ ఇచ్చారు. ఆ సినిమా తర్వాత కొత్త జనరేషన్ డైరెక్టర్స్ కూడా సింపుల్ సిటీ వైపు మగ్గు చూపించారు. గోదావరి సినిమాలో గోదావరి నది అందాలు, హీరో హీరోయిన్ మధ్య సన్నివేశాలు అద్భుతంగా డిజైన్ చేశారు. ఈ సినిమాలో ఒక పాటలో ఒక అద్భుతమైన లిరిక్ నాకు చాలా ఇష్టం, గతం ఏదైనా స్వాగతం అని. హ్యాపీ డే సినిమా యూత్ని బాగా టచ్ చేసింది. కాలేజ్ లైఫ్, ఆ స్నేహం, ప్రేమ ఇవన్నీ చాలా న్యాచురల్గా చూపించారు. ఈ సినిమా తర్వాత ఆయన క్రేజ్ మరింత పెరిగిపోయింది. నా ఇంజనీరింగ్ టైంలో ఒక టాక్ ఉండేది, చాలామంది హ్యాపీ డే సినిమా చూసి మెకానికల్ ఇంజనీరింగ్ చేయరేమో. లీడర్ సినిమాతో రాజకీయ డ్రామాని టచ్ చేశారు, తను వెసటైల్ అని చూపించారు. నాకు వ్యక్తిగతంగా ఆనంద్ చాలా ఇష్టం, చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది. ఎందుకు సింపుల్గా జీవించే ఫిలాసఫీని చూపిస్తారు. ఇంపాక్ట్ అండ్ లెగసీ. శేఖర్ కమ్లా గారి సినిమాటిక్ లాంగ్వేజ్ చాలా కొత్తగా, రియలిస్టిక్గా ఉంటుంది. కొత్త దర్శకులకు చాలా ఇన్స్పిరేషన్ ఇస్తారు. తెలుగు ఆడియన్స్కు సింపుల్గా అందమైన సినిమాలు కూడా హిట్ అవుతాయని ప్రూవ్ చేశారు. కథల్లో ఆలోచన, ఎమోషన్, ఈ న్యాచురల్నెస్ ఇవన్నీ తర్వాత జనరేషన్ మూవీస్పై చాలా ఇంపాక్ట్ చూపించాయి. ఆయన వల్ల చాలా మంది యంగ్ డైరెక్టర్స్ సింపుల్ స్క్రిప్ట్స్, చిన్న బడ్జెట్ సినిమాలు కూడా హిట్ అవుతాయని వాటి మీద ఫోకస్ పెడతాం మొదలుపెట్టారు. శేఖర్ కమ్లా గారి సినిమాలు మన జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి. అందుకే ప్రతి సినిమా ఒక ఎమోషనల్ జర్నీలా ఉంటుంది. మీకు ఏ సినిమా బాగా నచ్చిందో కామెంట్ చేయండి. లెట్స్ సెలబ్రేట్ సినిమా టుగెదర్. నాకు ఈ లిరిక్స్ అంటే చాలా ఇష్టం, పూర్ణ డిస్ప్లే చేస్తాను చూడండి.